జీవితంలో ఎవరి బాధ్యత వాళ్ళే తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఇది నిజమే. ఎవ్వరు మనకు సపోర్ట్ చేయరన్న. ఎంత కసి ఉన్నా జీవితం పరిగెడుతూనే ఉంటదే తప్ప, ఆ కసి మన మనసులోనే దాచుకొని, అలాగే ఏడ్చుకుంటూ, డల్లుగా ఉంటూ, నీరసంగా ఉంటే సరిపోదు. ఆ కసికి తగ్గట్టు పట్టుదల ఉండి ముందుకు పోతేనే మన జీవితం హ్యాపీగా సాగుతదన్న. ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నా. ఎవ్వడు రాడు. నీ పక్కన ఎవ్వరున్నా, నీ బెస్ట్ ఫ్రెండు, నీ ఫ్యామిలీ కూడా నువ్వు అలసైపోతావు ఒక్క రూపాయి సంపాదించకుండా. అంత చీప్‌గా తీసి పడేస్తారన్న. ఫ్యామిలీయే కాదు, రిలేటివ్స్ అయితే మరీ ఘోరంగా తీసి పడేస్తారు. నేను పడితే నా బావ వస్తాడు, బామర్ది వస్తాడు, నా మామ వస్తాడు, మా పెదనాన్న వస్తాడు, మా అయ్య వస్తాడు. రారు. పేరెంట్స్ అనేది మన ఇష్టాలను, మన గోల్స్‌ను ఎలా అయితే అర్థం చేసుకొని, నా పిల్లాడు, మా అబ్బాయి ఇంత కష్టపడుతుండు, మా అబ్బాయి కోసం నేను ఎంతైనా శ్రమిస్తా అనే వాళ్ళు కొంతమందైతే, పల్లెటూర్లలో పేరెంట్స్ ఎలా ఉంటారో తెలుసా? మూసుకొని పొలం పనికి పో, ఆడు కూలీ చేస్తుండు ఆడిని చూసి బుద్ధి తెచ్చుకో, ఆడు కైకిలికి పోతుండు, ఆడు రోజుకు ₹1000 సంపాదిస్తుండు ఆడిని చూసి తెలివి తెచ్చుకో అని పల్లెటూర్లల్లో ప్రతి ఒక్కళ్ళకు ఇలాంటి థాట్స్ ఉంటాయన్న. ఆ వెదరు ఆళ్ళు కష్టపడే విధానంలో మనకు కూడా అలాగే కష్టపడాలి. అంటే వాళ్ళు పాయింట్ ఆఫ్ ఇంపార్టెంటే ఇస్తారు. మెయిన్ పాయింట్ ఇస్తారు. అంటే మన జీవితం బాగుండాలి. ఆ కొడుకు తన కాళ్ళ మీద తాను కష్టపడి నించోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కానీ ఏందంటే వాళ్ళలా అనుకుంటారు. వాళ్ళు మనకు ఒక జీవితాన్ని చూయిస్తారు మంచి మార్గం. బట్ మనము మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. మనకున్న మార్గము వాళ్ళకి చెప్తే వాళ్ళు పాయింట్ ఆఫ్ నెగెటివ్‌గా ఆలోచించి డిస్కనెక్ట్ చేసి మనల్ని హర్ట్ చేస్తారన్నట్టుగా. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉంటే, నా కొడుకు చేసింది కరెక్టే. నేను చేస్తాను. నా కొడుకుకు సహాయం చేస్తాను. సపోర్ట్ చేస్తాననే ఒక చిన్న నమ్మకం, హోప్స్ కొడుకుకిస్తే ఖచ్చితంగా ఆ కొడుకు ఏదో ఒక ప్రయత్నం చేసి సాధించే అవకాశం ఉంటది. కానీ ఇదేంటంటే పల్లెటూర్లలో వాళ్ళు జీవించిన జీవితాన్ని మనకు చూయించాలి. అలాంటి జీవితాన్ని కల్పించాలని ఆలోచిస్తారే తప్ప, మన మనసులో ఉన్న గోల్స్‌ని, మనకు ఇష్టమైన లైఫ్‌ని వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు పాయింట్ ఆఫ్ నెగెటివ్‌గా ఆలోచించి డిస్కనెక్ట్ చేసి మనకు హర్ట్ చేసి కొద్దిగా బాధను కల్పిస్తుంటారు. అప్పుడు మనమేం చేస్తాం? ఆ బాధని ఏ తట్టుకొని వాళ్ళు చెప్పింది సర్లే అన్నట్టుగా వదిలేసి ఆలోచించి అలా ముందుకు ఒక 2, 3 రోజులు ఏదో వర్క్ చేస్తూ ఉంటాం. పొలం పని గాని, బర్రెలు కాయటం గాని, మేకలు కాయటం గాని, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కూలికి పోవడం గాని. చేసినప్పుడు డబ్బులొచ్చే మూమెంట్‌లో మనకు హ్యాపీగానే ఉంటది. కానీ ఏదైతే మండే నుండి సాటర్‌డే వరకు నువ్వు వర్క్ చేసే సమయంలో ఒక 2 డేస్ హ్యాపీగానే చేయగలుగుతావు. నెక్స్ట్ డే వెడ్నెస్‌డే నీకనిపిస్తూ ఉంటది మనసుల. ఏంది జీవితం? ఇలా చేస్తున్నానేంటి? నేననుకున్న గోల్స్ ఏంది? నేననుకున్న టార్గెట్స్ ఏంది? నా లైఫ్ ఇది కాదే! వాళ్ళు చెప్పిన మాదిరిగా నేను చేస్తున్నానే తప్ప నాకు నేను ఇష్టంగా చేయలేకపోతున్నాను. రూ. 4 సంపాదించాలి అనే ఉద్దేశంలో నా స్వయం కృషితో నేను చేయలేకపోతున్నాను. ఏదో బలవంతంగా, భారంగా కుటుంబాన్ని, వాళ్ళ బాధ్యతల్ని మనసులో మోసుకొని కన్నీరు కారుచుకుంటూ అలా ఆ రోజుని మనం స్పెండ్ చేస్తున్నాం. కూలీగా మేకలు కాయటం, పొలం పోవటం. కానీ మనకు మనము మన జీవితం ఏందో కోల్పోతున్నాం అక్కడే. ఇక్కడ 2 త్యాగాలు చేయాలన్నా. ఒకటి వాళ్ళు చెప్పిన జీవితాన్నన్నా పొందాలి. లేదా వాళ్ళు చెప్పిన మాట నాకు నచ్చలేదు. నా లైఫ్ నేను బతుకుతాను అని రెండోది తెగించాలి. అయితేనే ఈ 2 రిస్కే. వాళ్ళు చెప్పింది మనకు మన లైఫ్ స్పాయిల్ కావడానికైనా స్పాయిల్ అనేది కాదు. కానీ వాళ్ళు చెప్పిన లైఫ్ ఏందంటే బాగుండాలి. ఏ కష్టమైనా సరే ఎవరి దగ్గర కష్టపడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తూ ఉంటారు. మన లైఫ్ ఏంటో మనం ఆలోచించి ముందుకు పోవడమే మన జీవితం అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్పింది వినాలా? మనకు నచ్చిన లైఫ్ మనం స్పెండ్ చేయడానికి ఆలోచించాలా? టోటల్ కన్‌ఫ్యూజన్. ఒక దిక్కు నీ కుటుంబం భారమైపోయే రకంగా ఉంటది. ఇబ్బందికరంగా అనిపిస్తది. రెండోది నీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ అయిపోతుందా అనేది ఈ రకంగా ఆలోచించి ఇబ్బందికరంగా అయిపోతది. అటు అడుగేయలేవు, ఇటు అడుగేయలేవు. ఏస్తే అటనేయు లేక ఇటనేయు. అంటే ఏదో ఒకటి మర్చిపోవాలి. ఒకటి సాధిస్తాము అని పట్టుదల ఉంటే, ఆ పట్టుదల మీద ఫ్యామిలీని కొద్దిగా కొన్ని రోజులు సక్సెస్ అయ్యే వరకు మర్చిపోవాలి. లేదు
నేను ఫ్యామిలీ కావాలి, నాకు సక్సెస్ వద్దు అంటే నీ సక్సెస్ విషయాలన్నీ మర్చిపోయి వాళ్ళు చెప్పిన పనిని చేసుకుంటూ అదే జీవితాన్ని కొనసాగించాలి. ఒక్కసారి మర్చిపోతే మళ్ళీ సచ్చిన దాకా రావద్దు నీ జీవితంలోకి. అలాగైతే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. లేదంటే ఏడ్చుకుంటూ ఆ జీవితం అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నలిపేసుకుంటూ గడిపేస్తుంటావు. మనస్ఫూర్తిగా మాత్రం హ్యాపీగా ఉండలేవన్న. ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్పగలుగుతాను. ఈ ఒక్క పాయింట్‌ని మీరు గుర్తుంచుకుంటే లైఫ్‌లో హ్యాపీగా ఉండగలిగే మార్గం దొరుకుతది. ఓకేనా? బాయ్ అన్న.